భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ పరీక్షలు అనేవి పూర్తయి మరి ఏపీ టెట్ ఫలితాలు అనేవి విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ టెట్ ఫలితాలు నవంబర్ 4వ తేదీన అంటే రేపు విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను నవంబర్ 6వ తేదీన విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరి ఎందుకు ఏపీ టెట్ ఫలితాలు మరియు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం అవుతోంది అనే విషయానికి సమాధానంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విదేశీ పర్యటనలో ఉన్నటువంటి కారణంగానే మరి ఏపీ టెట్ ఫలితాలు అలాగే ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లేఖ టెట్ ఫలితాలకు బ్రేక్. 4వ తేదీన టెట్ ఫలితాలు, 6వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి ఏపీ టెట్ జూలై 2024 ఫలితాలు ఆలస్యం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం ప్రకటించాల్సి ఉండగా విద్యాశాఖ మంత్రి లోకేష్ విదేశీ పర్యటన ఫలితాలకు అడ్డంకిగా మారింది. అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి గత నెల 27న ప్రకటించాల్సిన ఫైనల్ కి సైతం 2 రోజులు ఆలస్యంగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా టెట్ ఫలితాలను సోమవారం ప్రకటించి 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ను ఈ నెల 6వ తేదీన విడుదల చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే మంత్రి వచ్చాక టెట్ ఫలితాలు డిఎస్సి నోటిఫికేషన్ పై సోమవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మరి ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. రేపే టెట్ ఫలితాల వెల్లడి, 6వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్. ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్షల ఫలితాలు శనివారం విడుదల కావాల్సి ఉండగా తాత్కాలిక బ్రేక్ పడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఫలితాల ప్రకటనను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేసినట్టు సమాచారం. ఈ నెల 4వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నట్టు సమాచారం. అలాగే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ను కూడా ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రి లోకేష్ తన శాఖలకు సంబంధించిన పలు కీలక ప్రకటనలను ఎక్స్ ద్వారా అనగా ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ వచ్చారు. ఎప్పటిలాగే మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టెట్ ఫలితాలతో పాటు డిఎస్సి నోటిఫికేషన్ ను కూడా ముందుగా లోకేష్ ఎక్స్ ద్వారా ప్రకటించిన తర్వాత అధికారులు అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. డిఎస్సి ద్వారా పోస్టుల భర్తీలో భాగంగా ఇటీవల జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు, పోస్టుల వివరాలు తెలపాలంటూ ఆర్జేడీలు ఆయా వెల్ఫేర్ సంస్థలకు పాఠశాల విద్యా అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక నోటిఫికేషన్ విడుదల కోసం డిఎస్సి అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కి, ఫైనల్ కి విడుదల చేసింది. ఈ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి ఏపీ టెట్ కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా 3,68,661 అనగా 86.28% మంది హాజరయ్యారు. ఇక డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6,371 అనగా ఎస్జిటి పోస్టులు, ఇక స్కూల్ అసిస్టెంట్ అనగా ఎస్ఏ పోస్టులు 7,725 ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనగా టీజీటీ పోస్టులు 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనగా పీజీటీ పోస్టులు 286, మరి ప్రిన్సిపల్ పోస్టులు 52, పిఈటి పోస్టు 132 ఉన్నట్టుగా మరి ఈ ప్రకారంగా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉండబోతోంది. ఇక వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే నోటిఫికేషన్ విడుదలయ్యాక వెల్లడించనున్నారు. అలాగే సిలబస్ లో కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. నోటిఫికేషన్ సమయంలో సిలబస్ పై కూడా పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు
ఉన్నాయి. మరి గతంలో ఏదైతే గత డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో, గతంలో పేర్కొన్నటువంటి సిలబస్, అదే సిలబస్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి మెగా డిఎస్సికి ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం గతంలో కూడా డిఎస్సి సిలబస్ మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన విషయం కూడా మనం గమనించాం. కాబట్టి గతంలో ఉన్నటువంటి డిఎస్సి సిలబస్ ని అనుసరించే మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ 6వ తేదీన విడుదలవుతుంది. మరి ఆ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే వీటన్నిటి మీద మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదటగా మరి ట్విట్టర్ ఖాతా ద్వారా, అనగా ఎక్స్ ఖాతా ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీనికి సంబంధించినటువంటి సమాచారం వెల్లడించిన వెంటనే మరి రేపు నవంబర్ 4వ తేదీన ఏపీ టెట్ ఫలితాలు, తర్వాత నవంబర్ 6వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. మొత్తంగా 16,347 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రస్తుతం ఉచిత మెగా డిఎస్సి శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే దరఖాస్తులు అనేవి కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఎవరైతే ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఉచిత మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేశారో అటువంటి వారికి నవంబర్ 10వ తేదీన మరి ప్రభుత్వం పరీక్ష అనేది నిర్వహించబోతోంది. దానికి సంబంధించిన సమాచారం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ వారికి అయితే మరి దరఖాస్తులు ఆహ్వానించి పరీక్ష నిర్వహించడానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం పూర్తి చేస్తోంది. మరి త్వరలోనే బీసీ అభ్యర్థులకు కూడా ఉచిత మెగా డిఎస్సి శిక్షణ ఇవ్వడానికి మరి మంత్రి గారు కూడా ఇవ్వబోతున్నాం అని తెలియజేశారు. దానికి సంబంధించి కూడా మరి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మెగా డిఎస్సి ఉచిత శిక్షణకు 10వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సికి హాజరయ్యే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 13,000 మందికి పైగా అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా ఉచిత శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నవంబర్ 3వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని సాంఘిక సంక్షేమ శాఖ భావించింది. అయితే దానికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. 10న జరిగే టెస్టుల్లో ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 స్టడీ సర్కిల్స్ తో పాటు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ద్వారా కూడా ఉచిత శిక్షణ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను కూడా ఎంపిక చేసింది. ఏ జిల్లా పరిధిలో అభ్యర్థులు వారి సొంత గ్రామాల్లోనే కోచింగ్ సెంటర్లలో రెసిడెన్షియల్ శిక్షణ పొందే అవకాశం కల్పించింది. కాగా స్క్రీనింగ్ టెస్ట్ ఆన్లైన్ విధానంలోనే జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ టెస్ట్ లో విజయం సాధించిన సుమారు 5,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి 3 నెలల పాటు రెసిడెన్షియల్ తో కూడిన ఉచిత శిక్షణను అందించనుంది. కాబట్టి మరి ఆల్మోస్ట్ 3 స్టడీ సర్కిల్స్ తో పాటు అన్ని జిల్లాలలో మరి వారి యొక్క సొంత గ్రామాలకు దగ్గరలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ లోనే రెసిడెన్షియల్ విధానంలో ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టు ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికే మరి 5,000 మందికి పైగా అభ్యర్థులకు, అది కూడా ఎస్సీ ఎస్టీ చెందినటువంటి వారికి ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరి దీనికి 13,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపుగా 1:2 రేషియో లేదా 1:2.5 రేషియోలో అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరీక్ష నవంబర్ 10వ తేదీన ఆన్లైన్ విధానంలో జరగబోతోంది. ఈ పరీక్షలో వచ్చినటువంటి మార్కులకు, టెట్ లో వచ్చినటువంటి మార్కులకు వెయిటేజ్ ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉచిత మెగా డిఎస్సి శిక్షణకు దరఖాస్తు చేశారో అటువంటి వారు ఈ సమాచారాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 4వ తేదీన ఏపీ టెట్ ఫలితాలు, నవంబర్ 6వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్, ఇక నవంబర్ 10వ తేదీన ఉచిత మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు జరగబోతున్నాయి. ఇవి మెగా డిఎస్సి మరియు టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్స్. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.